కళలు సమాజ అభ్యున్నతికి దోహదం చేస్తాయని, కళల ద్వారా సమాజంలో చైతన్యం కలిగించవచ్చని రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులో జరుగుతున్న ఎన్టీఆర్ కళా పరిషత్ నాటకోత్సవాల్లో సంతనూతలపాడు, కందుకూరి ఎమ్మెల్యేలు బిఎన్ విజయ్ కుమార్, ఇంటూరు నాగేశ్వరరావుతో కలిసి వారు పాల్గొన్నారు. కోలాట ప్రదర్శనను తిలకించారు. కళా పరిషత్ అధ్యక్షులు ఈదర్ హరిబాబు అధ్యక్షత వహించగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయులు ఎన్టీఆర్ అని, ఆయన పేరుతో 2.5 దశాబ్దాలుగా కళా పరిషత్ నిర్వహించడం అభినందనీయమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఒంగోలులో కల్చరల్ క్లబ్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్నారు. స్వాతంత్ర కాలం నుంచి కళాకారులు సమాజ చైతన్యానికి కృషి చేశారని, చేస్తూనే ఉన్నారని మంత్రి స్వామి అన్నారు. ఎన్టీఆర్ తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. కోలాటం, నాదస్వరం, నాటకం వంటి సాంప్రదాయ కళలను ప్రోత్సహించటం అభినందనీయమని కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ మాజీ చైర్మన్ ఈదర మోహన్, టీడీపీ నాయకులు కామిపల్లి శ్రీనివాసరావు, బెజవాడ వెంకట్రావు, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కళాకారులకు జ్ఞాపికలను అందజేశారు.
ఆంధ్రుల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జ్ఞాపకార్థం వారిని తలుచుకుంటూ గత 27 సంవత్సరాల నుండి ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఆర్ట్ ట్రస్ట్ ద్వారా ఈదర హరిబాబు గారు నిరంతరం కూడా మన ప్రీతమ నాయకుడిని ప్రజల్లో చిరస్థాయిగా గుర్తు చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం. ఎన్ని ఒడిదుడుకులు పొందిన కూడాను తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని వారి వర్ధంతి నుంచి ఈ కార్యక్రమాన్ని చేయడం ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టు వారికే సాధ్యమైంది. ఈ కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొన్నటువంటి కోలాట బృందం రవి గారు నేను కంటిన్యూస్గా గ్యాప్ లేకుండా వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటా ఉన్నారు. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎన్టీఆర్ గారి చలనచిత్రంలో ఒక రైతుగా, రైతు కూలీగా, ఒక ఉద్యోగిగా, ఒక నిరుద్యోగిగా, ఒక కార్మికుడిగా ఎన్నో రకాల పాత్రల్ని పోషించి ప్రేక్షకులను ఆదరించి ఆ అనుభవాలతోటి తెలుగు ప్రజల్ని ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా వచ్చి వారి యొక్క అనుభవాలన్నింటినీ కూడా ఒక సుపరిపాలన అందించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలలో చాటినటువంటి మహోన్నత వ్యక్తిని మన ఒంగోలులో అందరూ కూడా గుర్తు చేసుకునే విధంగా చేసినటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత దిగ్విజయంగా కొనసాగాలని ఈ విధంగా చేసే విధంగా ఈ ట్రస్ట్కి ఈదర హరిబాబు గారికి భగవంతుడు సర్వశక్తులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్. దాదాపు 27 సంవత్సరాల నుంచి హరిబాబు గారు ఎంతో అభిమానంతో మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేరు మీద కంటిన్యూగా 27 సంవత్సరాలు పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మధ్యలో ఒక 5 సంవత్సరాలు పెట్టలేకపోయారు. అప్పుడు అడ్డంకులు పెట్టారు. అప్పుడు నేను కూడా వచ్చాను. మిగతా టైంలో కంటిన్యూగా పెడతా ఉన్నారు. ఇందాక అడిగాను మన వెంకటరావు గారిని, ఎన్ని రోజులు పెడతామంటే మొదట్లో వారంతో స్టార్ట్ చేసాం. ఇప్పుడు 17 రోజులు పెడతా ఉన్నాం. 17 రోజుల దాకా పెడతా ఉన్నాం. అంటే ఒక నాటక పోటీలే కాకుండా పిల్లలకు సమయం దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి మన కళలన్నింటినీ కూడా ఉట్టిపడేలాగా చేయడం అంటే సామాన్య విషయం కాదు. మంచి కార్యక్రమం. హరిబాబు గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందాక మీరు పాట పాడారు, తెలుగువాడి గురించి పాట పాడారు. ఆ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి పుట్టిన వ్యక్తే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అందుకే ఎన్ని సంవత్సరాలైనా మన మనిషికి దూరం అయ్యాడు కానీ మన మనసు నుంచి ఎప్పుడు కూడా దూరం కాలేదు. అలాంటి మహనీయుడి పేరు మీద ఇట్లాంటి మంచి కార్యక్రమాలు పెట్టాలి. ఇంకా మన ఒంగోలు లాంటి ప్రాంతాల్లో కల్చరల్ క్లబ్ లాంటిది ఒక మంచిది పెట్టి బిల్డింగ్ కట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి కళల్ని ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే ఇట్లాంటి కళల్ని దూరం చేయకుండా ఉన్న రోజులు మన తల్లి జాతి నిలబడుతుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని పెట్టాలి. మీరు కూడా ప్రమాణం చేశారు. నేను చూస్తాం, మేము అందరం మాట్లాడుకున్నాం కానీ మీరు ఎక్కడ అభిప్రాయాలు ఏదైనా అనుకుంటా ఉన్నాం. మీతో పాటు స్టేజ్ మీద ఉన్న మీ ఇద్దరు దంపతులకు కూడా మీకు కాలు దెబ్బతిన్నా సరే మీ భార్య మళ్ళీ దాన్ని తీసుకొని ఈ కళని గ్రామాల్లో మేము కూడా చేయాలని అనుకుంటూ కూడా మీ అభినందించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎడ్యుకేషన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ ట్రస్ట్ వాళ్ళు నిర్వహించిన మా హరిబాబు గారు అంటే ఇలాంటి ప్రోగ్రాంలు ఇంత బ్రహ్మాండంగా అది హరిబాబు గారు తప్ప ఎవరు ఆర్గనైజ్ చేయలేదు. హరిబాబు గారి లాంగ్వేజ్లో హ్యాట్స్ ఆఫ్ టు హరిబాబు గారు. నమస్కారం. అందరి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు 30 సంవత్సరాలు మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన చేసిన ఈ తెలుగువారికి చేసిన సేవలు స్మరించుకుంటూ సోదరుడు హరిబాబు గారు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషం, అభినందనీయం అని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా మన అందరికీ కూడా అన్నాన్ని పిలిచే ఎన్టీఆర్ గారి కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున చేస్తున్నటువంటి సోదరులకి ఉదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ మమ్మల్ని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి సోదరుడు హరిబాబు గారికి మరొకసారి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.